కొత్త చట్టం వస్తే లక్షలాది ఎకరాలు దోచుకోవడం కుదరదని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు గొడవ చేస్తున్నారని విమర్శించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దళితులని చూడకుండా స్పీకర్పై పుస్తకాలు విసిరేశారని బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమై ఆయన తొత్తులను అసెంబ్లీకి పంపిస్తున్నారన్నారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రమంతా అగ్నిగుండం అవుతుందంటున్నారని, అదే జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు, యాడో ఫామ్ హౌస్ లో కూర్చుంటారు. మొదటిసారి సభ జరిగేటప్పుడు నా కాలికేదో దెబ్బ తగిలిందని రాలేదని చెప్పాడు. సరే ఆ దెబ్బ ఎందుకు తగిలిందో ఎట్లా తగిలిందో నేను వివరాల్లోకి పోను. అసెంబ్లీకి వస్తారేమో అని నేను ఎదురు చూశా, కానీ అసెంబ్లీకి ఆయన రాలా. ఆయన తొత్తులని పంపించి అసెంబ్లీలో ఏ రకమైన బీభత్సం నిన్న చేశారో మీరు చూశారు. దళితుడని కూడా చూడకుండా స్పీకర్ గారి మీద ఎలా ఆ పుస్తకాలు ఇసిరేశారో ప్రత్యక్షంగా మీరందరూ టీవీల్లో చూశారు. వాళ్ళకి ఇష్టం లేదు, కొత్త చట్టం తేటం వాళ్ళకి ఇష్టం లేదు. పాత చట్టంతోనే ఉంటే వాళ్ళు దోచుకున్న లక్షలాది భూముల ఎకరాలు కాపాడుకోవాలి అంటే కొత్త చట్టం వస్తే ఆ భాగోతం బయటపడుతుందని ఏదో ఒక కేసు మీద చర్చించాలని దానికోసం పెద్ద గలాట అసెంబ్లీలో చేశారు. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే రాష్ట్రమంతా అగ్నిగుండం అవుద్దట. ఎందుకు అగ్నిగుండం అవుద్దో, ఎందుకు అగ్నిగుండం చేయాలి అనుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాల. ప్రభుత్వం ఏమి నిద్రపోతూ ఉండదు. కాంగ్రెస్ శ్రేణులేమి గాజులు తొడిగించుకొని